ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, పరిచర్య మేమందరం కూడా చాలా బాగున్నాం. నేటి ధ్యానాంశము నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. నా దేవ, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. చూడండి, నెహెమ్యా గారు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ప్రజలకు నేను చేసినటువంటి ఉపకారాలకు నాకు మేలు కలుగునట్లుగా నువ్వు దృష్టి ఉంచి, అయా నా మీద నీ యొక్క దృష్టిని పెట్టయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. నాకు మేలు కలుగునట్లుగా నా మీద దృష్టి ఉంచయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ దృష్టి కనుక నా మీద ఉంటే నాకు మేలు కలుగుతుంది అని మాటలు మాట్లాడుతున్నాడు. నిజమేనండి, దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా మేలు కలుగుతుంది. మనం ఎంతమందిలో ఉన్నా కూడా మేలు కలుగుతుంది. మనం ఎవరితో ఉన్నా కూడా మేలు కలుగుతుంది. ఆయన మేలు చేసేటువంటి దేవుడు. ప్రియులారా, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. దినవృత్తాంతముల గ్రంథంలో, తన యందు భయభక్తులు గల వారిని బలపరుచుటకు యెహోవా యొక్క దృష్టి లోకమంతటా కూడా సంచారం చేయుచున్నది అని చెప్పారని, తన బిడ్డలను, తన యందు భయభక్తులు గల వారిని బలపరచడానికి ఆయన దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది అన్నట్లుగా, ఆయన మేలు కలుగునట్లుగా తన దృష్టిని నిలిపేటువంటి వాడు. ప్రియులారా, మనకు మేలు కలుగునట్లుగా ఆయన దృష్టి నుంచి చూసేటువంటి వాడు. ఈ రోజున మనం కూడా మన బంధువులకు చెప్తాం, మన కుటుంబీకులకు చెప్తాం, మేము ఊరు వెళ్తున్నాం, మా ఇంటి మీద ఒక దృష్టి ఉంచండి, మా ఇంటి మీద ఒక కన్నేసి చూడండి అంటారు, మా యొక్క పిల్లల మీద ఒక కన్నేసి చూడండి అని అంటారు. కానీ మనిషి యొక్క చూపు చాలా విషముతో కూడుకున్నటువంటిది. మానవుడి యొక్క చూపు మంచిది కాదు అని బైబిల్ చెప్తుంది. మానవుడి యొక్క చూపులో చాలా రకాల ఆలోచనలు ఉంటవి, చాలా రకాల మర్మాలతో కూడుకున్నటువంటి చూపులుగా ఉంటవి. దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి. మనుషుల దృష్టి మన మీద ఉంటే వారు ఏదో ఆశిస్తున్నారని మనకు అర్థము, వారు ఏదో కోరుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. మనుషులు ఊరకనే మన మీద దృష్టి ఉంచరు. వారికి ఏదో లాభం వస్తుంది కాబట్టే వారు మన మీద దృష్టి ఉంచుతున్నారు. కాబట్టి పిల్లరా, మనుషుల దృష్టి కాదు, గొప్ప వాళ్ళ దృష్టి కాదు, వేరే వేరే సామంతుల యొక్క దృష్టి మన మీద ఉండటం కాదు. కానీ దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటే మనకు మేలు కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది. మేలు చేసేవారే ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మేలు మనకు ఇచ్చేవారు ఎవరు కూడా లేరు. అలాంటిది దేవుడు చూడండి, మేలు చేసేటువంటి వాడంట ఆయన. మీకు మేలు కలుగుతుంది దేవుని యొక్క దృష్టి మీ మీద ఉంటే. ఈ రోజున మీ మీద దేవుని దృష్టి ఉందా లేదా? మీ పిల్లల మీద దేవుని దృష్టి ఉందా లేదా? మీ వ్యాపారాల మీద దేవుని దృష్టి ఉందా లేదా? మీ యొక్క పనుల మీద దేవుని యొక్క దృష్టి ఉందా లేదా? ఒక్కసారి మీకు మీరే పరిశీలన చేసుకోండి. ఒకవేళ దేవుని దృష్టి మీ మీద లేకపోతే మీరేం చేయాలి? దేవుని యొక్క దృష్టి మీ మీద ఉండేటట్టుగా మీరు చేయాలి. ఆయన దృష్టి మీ మీద ఉండాలంటే బైబిల్ చెప్తుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన వారిని బలపరచడానికి తన యొక్క లోకమంతటా కూడా తన కన్నులతో సంచారం చేస్తున్నాడు దృష్టి ఉంచి అన్నట్లుగా. ఆయన నిన్ను బలపరచడానికే ఆయన లోకమంతటా తన దృష్టి చేత సంచారం చేస్తున్నాడు, దృష్టించి చూస్తున్నాడు. ఎందుకు? నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అని చెప్పి. ఒక భయము భక్తి ఉంటే చాలు. ఆయన కోట్ల రూపాయలు ఏం అడగట్లేదండి. ఆయన మన యొక్క దశంభాగాలు అడగటం లేదు. ఆయన మన యొక్క ప్రత్యేకమైన అర్పణలు, కానుకలు అడగటం లేదు. ఆయన పర్టికులర్గా ఇంతివ్వండి అంతివ్వండి అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా అడగలేదు. హృదయపూర్వకంగా ఎవరైనా ఇస్తే వారు ఇచ్చిన కొలది ఆయన తీసుకునేవాడే కానీ, ఆయన వారి జీవితంలో కార్యాలు చేసేవాడే కానీ, వారి దగ్గర తీసుకుని చేసేటువంటి వాడు కాదు మన దేవుడు. ప్రియులారా, ఈ రోజున వాక్యం వింటున్న మీరు మీ జీవితాలలో ఆయన యందు భయభక్తులు ఉంచండి చాలు. మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు పొగడాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో దర్శించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు ఉంచండి, దేవుని యందు భయభక్తులు ఉంచండి. కొంతమందికి భర్త అంటే భయం ఉండదు, కొంతమందికి భార్య అంటే భయం ఉండదు, కొంతమందికి పిల్లలు, తల్లిదండ్రులు అంటే భయం ఉండరు పిల్లలకి. ఏమంటే కొంతమందికి పెద్దోళ్ళు అంటే భయం లేదు, భక్తి లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళని ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా దేవుని యందు ఏ భయము భక్తి ఉండింది ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యందు భయము భక్తి ఉంటుందా? మనకి పెద్దల ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నామా? సంఘ కాపరి మీద భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? సంఘంతో భయముతోనూ భక్తితోనూ దేవుని ఆరాధిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దృష్టి ఉంచి ఆయన వారిని బలపరచడానికి తన దృష్టి చేత సంచారం చేస్తున్నాడు లోకమంతటా కూడా. ఆయన దృష్టి ఉంచితే ఏం జరుగుతుంది? మేలు కలుగుతుందని నెహెమ్యా గారు చెప్తున్నాడు. మనకు మేలు కలుగుతుంది. దేవా, అందుకే నీ దృష్టి నా మీద ఉంచాయని ప్రార్థన చేస్తున్నాడు. నాకు మేలు కలుగునట్లుగా నీ దృష్టి నా మీద ఉంచు ప్రభువా. నేను మేలు అనుభవించేవాడిగా ఉండాలి అయ్యా, నేను మేలు పొందుకునేవాడిగా ఉండాలి.
నా కుటుంబం ఆశీర్వదించబడేటట్టుగానే ఉండాలి, నా పిల్లలు దీవించబడే వారిగానే ఉండాలి, నా వ్యాపారం అభివృద్ధిలోనికి వచ్చేటట్టుగానే ఉండాలి, నా చదువులు ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్టుగానే ఉండాలి, నాకు మేలు కలిగేటట్లుగా నీ దృష్టి నా మీద ఉంచయ్యా అన్నట్లుగా ఈ రోజున మనం కూడా ప్రభువా నా కుటుంబానికి మేలు కలుగునట్లుగా, నా బిడ్డలకు మేలు కలుగునట్లుగా, నా పనిబాట్లకు మేలు కలుగునట్లుగా, నా ఇంటి మీద, నా బిడ్డల మీద, మా మీద నీ దృష్టి ఉంచయ్యా అని ప్రార్థన చేయండి. ఆయన తన దృష్టి చేత మిమ్మల్ని బలపరిచి మీకు ఉన్నతమైనటువంటి కార్యాలు చేసి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోండి ప్రభువా. అయా, నీ యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దృష్టి ఉంచి మేలు చేసేవాడు నా తండ్రి. నెహెమ్యా అందుకే ప్రార్థన చేస్తున్నాడు, నాకు మేలు కలుగునట్లుగా ప్రభువా నా మీద నీ దృష్టి ఉంచు అన్నట్లుగా ఈ రోజున నా తండ్రి మాకు మేలు కలుగునట్లుగా మా కుటుంబాల మీద, మా పనుల మీద, మా మీద, మా బిడ్డల మీద నీ దృష్టి, నీ చల్లని చూపు, నీ చల్లని నీడ ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతమంది అయితే వాక్యం చేత తృప్తిపరచబడ్డారో, బలపరచబడ్డారో వారి జీవితంలో ఇంకా నీకు సాక్షులుగా నిలబడటానికి అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మిమ్మల్ని బలపరిస్తే, మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారు, వింటారు, వాళ్ళ దగ్గరికి ఈ వాక్యం వెళ్తుంది మీరు షేర్ చేయటం వల్ల. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బయటికి పంపించి అనేక మంది వాక్యం చేత తృప్తిపరచబడులాగున, వాక్యం చేత బలపరచబడులాగున మనమందరూ కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడు అప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. దేవుడి చిత్తమైతే రేపు మరలా కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.